హావ్ యూర్స్ హౌ ఆర్ యూ ఆల్. ఇవాళ నేను ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. ఈ మధ్యకాలంలో అందరూ కూడా చాలామంది మూవీ రివ్యూవర్స్ చాలా మంచి మంచి సినిమాలను చంపేస్తున్నారు. మనం అందరం ఒకటి ఆలోచించాలి. వాళ్ళు చెప్పేదే ఫైనలా? మనకి బుర్ర లేదా? మనకు అర్థం కాదా సినిమాలు? చిన్నప్పటి నుంచి మనం సినిమాలు చూడట్లేదా? ఏది మంచో ఏది చెడో మనకు తెలీదా? వాళ్ళు చెప్పేటటువంటి రివ్యూస్ మీదే మనం సినిమాలు చూసామా ఇన్ని సంవత్సరాలు? ఏం జరుగుతుందంటే కొంతమంది సిక్ బ్రెయిన్ వేసుకొని, డిసీజ్డ్ బ్రెయిన్ వేసుకొని, క్రిమినల్ బ్రెయిన్ వేసుకొని వాళ్ళకు ఉండేటటువంటి వ్యూస్ అంతా కూడా మూవీ లవర్స్ మీద రుద్దుతున్నారు. సినిమాలు మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఉన్నా కూడా, మంచి మెసేజ్ ఉన్నా కూడా, సినిమాలో బాగున్నా కూడా వాళ్ళ తాలూకా క్రిమినాలజీని అంతా యూజ్ చేసి ఆ సినిమా మీద విషం కక్కుతూ నెగిటివ్ ప్రచారం చేస్తూ జనాలందరినీ కూడా మభ్యపెడుతున్నారు. తద్వారా వ్యూస్ని పెంచుకొని వాడు డబ్బులు సంపాదిస్తున్నాడు, సినిమా ఇండస్ట్రీని లాస్ చేస్తున్నారు, ఎంతోమంది కార్మికులను లాస్ చేస్తున్నారు. దీని అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే సినిమా లవర్స్ని మంచి సినిమాని చూడకుండా మిస్ చేస్తున్నారు. ఇప్పుడు ఒక థియేటర్కి వెళ్ళి ఫ్యామిలీతో ఒక 2 గంటలు 3 గంటలు ఎవరైనా ఎంటర్టైన్ ఎందుకు అవుతారు? మంచి సినిమాని చూసుకొని కాసేపు ఎంజాయ్ చేద్దామని. దానిలో వీళ్ళు అక్కర్లేని లాజిక్, వాళ్ళ క్రిమినాలజీని అంతా యూజ్ చేసి రాంగ్ రివ్యూస్ ఇస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో చాలామంది తయారయ్యారు. వాళ్ళే చెప్తేనే మనకు అర్థం అవుతుందండి. మనకు తెలీదా సినిమాల గురించి? ఏది బాగుంది ఏది బాగాలేదు అనేది మనం అనలైజ్ చేయలేమా? కానీ వాళ్ళు ఇచ్చేటటువంటి రివ్యూస్ని బేస్ చేసుకుని మీరు సినిమాలు చూడటం మానేయకండి. వాడికి ఏం తెలుసండి? వాడికి అంత టాలెంట్ ఉంటే వాడే ఆ ఇండస్ట్రీలో వెళ్ళి క్లిక్ అవుతాడు కదా. వాడితో జాబ్ చేసుకుంటూ పార్ట్ టైంలో రివ్యూస్ ఇస్తున్నాడు. ఇవ్వడం మంచిదే, కానీ మంచి సినిమాని కూడా చంపేయటం వల్ల సినిమా లవర్స్ అందరికీ లాస్ జరుగుతుంది. అంతేకాకుండా వాడి క్రిమినాలజీ అంతా చాలా హ్యాపీగా పబ్లిక్గా అందరి మీద రుద్దుతూ మన బ్రెయిన్స్ని పాడు చేస్తున్నారు. నిజానికి ఒక సినిమా వచ్చిందండి, ఆ సినిమా బాగాలేదన్న థాట్ మనకు లేదు, కానీ వీడు మళ్ళీ అది ఇండ్యూస్ చేస్తున్నాడు. బాగా ఉన్న సినిమాని కూడా బాగాలేదని ఇండ్యూస్ చేయటం వల్ల మనం ఆ సినిమాని మిస్ అవుతున్నాం. కాబట్టి అందరికీ నేను చెప్పేది ఏంటంటే ఈ రివ్యూవర్స్, సోషల్ మీడియాలో వచ్చే రివ్యూవర్స్ గురించి ఎవరు పట్టించుకోకండి. వాళ్ళ రివ్యూస్ని అసలు చూడకండి. ఒకవేళ చూసినా వాళ్ళ మాటలను పట్టించుకోకండి. మీరు వెళ్ళి సినిమాని చూడండి, ఎంజాయ్ చేయండి. అందులో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మంచిని తీసుకోవాలి, చెడుని పక్కన పెట్టాలి. అంతేగాని ప్రతి సినిమాని చంపేస్తే అసలు మనం ఎంటర్టైన్ అవ్వడానికి ఇంకేముంటుంది ఫ్యూచర్లో? కాబట్టి మనం వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దు. వాళ్ళు మన మీద పబ్బం గడుపుతున్నారు. మనం చూసే వ్యూస్ వల్ల వాళ్ళు డబ్బులు పొంది వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళు మంచిగా సెటిల్ అవుతున్నారు, మనకు అన్యాయం చేస్తున్నారు. కాబట్టి సోషల్ మీడియాలో ఉన్న రివ్యూస్ని బేస్ చేసుకుని సినిమాలు చూడటం మానేయకండి. మీరందరూ కూడా థియేటర్స్కి వెళ్ళి సినిమాని చూడండి, ఎంజాయ్ చేయండి, ఫ్యామిలీతో సహా ఎంజాయ్ చేయండి, కాసేపు ఎంటర్టైన్ అవ్వండి. జై హింద్.